నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఐఏఎస్ కుమార్తె మాధురి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయితే భర్త వేధింపుల వల్లే చనిపోయింది అంటూ కుటుంబ సభ్యులు అలాగే మాధురి తల్లి ఆరోపిస్తున్నారు. మాధురికి పెళ్ళయి 8 నెలలే అవుతోంది. అయితే కులాంతర వివాహం చేసుకుంది. మాధురి రాజేష్ నాయుడు అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్ళైన తర్వాత వేధింపులు మొదలైనట్టుగా తెలుస్తుంది. వేధింపులతో 4 నెలల కిందట పేరెంట్స్ వద్దకు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి ఏమైందో ఏమో తెలియదు కానీ సూసైడ్ చేసుకుంది మాధురి. మానసికంగా నా కూతుర్ని చంపేశాడు ఆ రాజేష్ అంటూ కూడా మాధురి తల్లి ఆరోపిస్తోంది. భర్త వేధింపుల వల్లే నా కూతురు చనిపోయింది అని తల్లి చెబుతోంది. పెళ్లైన 2వ నెల నుంచే కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మీ నాన్న ఆఫీసర్ కదా, డబ్బులు తీసుకురా అంటూ మాధురిని భర్త రాజేష్ వేధించినట్లుగా మాధురి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పెను విషాదం జరిగింది. నవోదయ కాలనీలో ఐఏఎస్ కుమార్తె మాధురి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఏపీఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాముడి కూతురే మాధురి. పెళ్ళైన 8 నెలలకే ప్రాణాలు తీసుకుంది మాధురి 8 నెలల కిందట రాజేష్ నాయుడు అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. రాజేష్ వేధింపులతోనే 4 నెలల కిందట పేరెంట్స్ దగ్గరకు వచ్చేసింది మాధురి. బట్ ఏమైందో ఏమో తెలీదు, నిన్న మాత్రం ఉరివేసుకొని చనిపోయింది మాధురి. మానసికంగా నా కూతుర్ని చంపేశాడు అంటూ మాధురి తల్లి ఆరోపిస్తుంది. భర్త వేధింపుల వల్లనే నా కూతురు చనిపోయింది అంటూ తల్లి ఆరోపిస్తుంది. పెళ్ళైన 2వ నెల నుంచే కట్నం కోసం వేధిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీ నాన్న ఆఫీసర్ కదా, డబ్బులు అడిగి తీసుకురా అంటూ రాజేష్ వేధిస్తున్నట్లుగా అయితే తెలిసింది. అయితే ఇంకా ఈ కేసు గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మాధురి ఇంటి వద్దకు పోలీసులందరూ చేరుకున్న సిచ్యువేషన్ కూడా మీరు చూస్తున్నారు. రాజేష్ వేధింపులతోనే 4 నెలల కిందట పేరెంట్స్ దగ్గరకు వచ్చేసింది మాధురి. ప్రస్తుతానికి పేరెంట్స్ దగ్గరే ఉంటుంది మాధురి. బట్ ఏమైందో ఏమో తెలియదు. నిన్న మాత్రం రాత్రి మాధురి సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఒకసారి మాధురి కుటుంబ సభ్యులు కూడా ఏమన్నారో చూద్దాం. మా ఊరికి సంబంధించిన ఎన్ రాజేష్ నాయుడు అనే అతను, సన్నాపు శ్రీరాములు, అతను మా అమ్మాయిని టాప్లో పెట్టుకొని, అతను బేకార్గాడు, ఎలాంటి పని పాట ఉండదు, మా అమ్మాయిని టాప్లో పెట్టుకొని ఉద్యోగం ఉంది అని మోసం చేసి అమ్మాయిని బాగా నమ్మించి అతను కులాంతర వివాహం చేసుకోవడానికి ట్రై చేసి ఎగ్జామ్ పోయే టైంలో అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది. అమ్మాయిని తీసుకుపోవడం జరిగింది. పోయిన తర్వాత వాళ్ళు మహానందిలో కులాంతర వివాహం చేసుకున్నారు. చెల్లదని చెప్పడం జరిగింది. తర్వాత సబ్ రిజిస్ట్రార్ మేమే దగ్గరుండి మ్యారేజ్ చేయడం జరిగింది. అయితే పోయినప్పటి నుంచి ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు బాగున్నారు. ఆఫ్టర్ 2 మంత్స్ అయిన తర్వాత వాడు డోరీ పరంగా చాలా హరాస్మెంట్ చేయడము, డబ్బులు తీసుకురాపని చెప్పడము, వానికి తినడానికి తిండి కూడా లేదు. కాబట్టి అటువంటి వాడు హరాస్ చేయడము, పదే చెప్పడం చేత అమ్మాయి దాన్ని భరించలేక ఆఫ్టర్ 4.5 మంత్స్ 5 మంత్స్ అయ్యేటప్పటికి మా మిస్సెస్కు మెసేజ్ పెట్టింది, నేను ఇక్కడ చాలా సఫర్ అవుతున్నాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకోపోండి అన్నప్పుడు మా మేడం, మా మిస్సెస్ గారు, మీరు అలా అబద్ధం మాట్లాడుతున్నావు, నేను నమ్మను అని అంటే, లేదు మమ్మీ అలా కాదు, నిజంగానే నేను చాలా సఫర్ అవుతున్నాను, హరాస్ చేస్తున్నాడు, కేవలం డబ్బుల కొరికే నన్ను తీసుకొచ్చాడు, నేను కూడా మోసపోయాను, కాబట్టి నన్ను తీసుకోపోండి అంటే, మళ్ళీ మా మిస్సెస్ ఒక్కతే పోయి ఆడ తీసుకురావడం పోతే వాళ్ళు కూడా రానికపోవడం, నాన్న గొడవ చేస్తే పోలీస్ స్టేషన్కి ఆశిస్తే పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి అమ్మాయిని ఇష్టపూర్వకంగానే పోతున్నాను, నాకు వీడు ఉద్యోగం ఉందని చెప్పి తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు కూడా 6 నెలల పాటు వీని దగ్గర ఉన్నాను నమ్మి, కానీ వాడు ఒక నెలకు 5,000 కూడా సంపాదించిన దాఖలాలు లేవు. నేను ఫోన్ మాట్లాడినా నా బాధ తల్లిదండ్రులు చెప్పాలని కూడా చెప్పనివాడు, వాడి దగ్గర ఉండి అన్నీ కూడా మాట్లాడిస్తాడు, అన్నీ చేస్తుంటాడు, కాబట్టి వీడు నన్ను మోసం చేశాడు, కాబట్టి నాకు ఆ మెంటల్ టార్చర్తోనే ఉన్నానని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ అయింది. 2 మంత్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఒకే బెంగ, ఒకే ఇది, అతను మోసం చేశాడు, అతనికి ఎలాగైనా మనం ఇచ్చేయాలి అని అదే బెంగతో ఉంది. వాడు నన్ను ప్రేమతో చేసుకోపోయేవాడైతే కనీసం నేను వచ్చిన 1 మంత్ అయింది కూడా అప్పుడు కూడా రాలేదు అని ఆమె పదే చెప్తూ
ఆ బెంగతోను, తర్వాత వాడు పెట్టే హరాస్మెంట్, తర్వాత ఆమె ఉన్నప్పుడు కూడా ఏ మాట, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఏ మాట కూడా చెప్పడం లేదు. ఎంత భయంకరమైన టార్చ్ పెట్టి అమ్మాయిని భయభ్రాంతాలకు పెట్టేశారు. అంటే ఏమేమి చెప్పాడో తెలియదు. మీ ఫాదర్ని చంపేస్తాన్నాడో, లేదంటే మదర్ని చంపేస్తాన్నాడో, లేదంటే వాడిని చంపేస్తాన్నాడో ఏం చెప్పాడో తెలియదు. కానీ పాప ఆ బెంగతోనే ఇదైపోయి ఆమె మానసికంగా కానీ, లేకపోతే వాడు పెట్టే టార్చర్కు భరించలేక చనిపోయింది. మెయిన్గా అతను మోసగాడండి, అతను దొంగ, అతను ఆయన SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. తర్వాత వీలైతే రౌడీ షీటర్ కూడా పెట్టాలి. టడతోటి సమాజంలో కూడా చాలా. 5వ తారీఖు మా ఇంట్లో నుంచి పోవడం జరిగింది కడప నుంచి. నేను అప్పుడు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నాను. అయితే మ్యారేజ్ కాదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే నేను రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేయించేవాని కాదు. వాళ్ళు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో నేనే అసలు వాళ్ళు మ్యారేజే వద్దని అన్నారు. వాళ్ళు మహానందిలో అన్ఆథరైజ్డ్ మ్యారేజ్ చేసుకునే దానికి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు మోసం చేస్తాడని ముందు కూడా మాకు తెలియదు. తర్వాత ఆడ లోకల్ ఎంక్వైరీ చేస్తే వీడు ఇంకో అమ్మాయిని కూడా ఇలా చేశాడని తెలిస్తే మేము సబ్ రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేయించి సుఖం ఉండని చెప్పి అది కూడా పెళ్లి కూడా చేస్తా అన్నాం. నేను పోలీస్ వాళ్ళ సమక్షంలో, నంద్యాల పోలీస్ సమక్షంలో నేను మ్యారేజ్ కూడా చేయిస్తాను, ఫంక్షన్ పెట్టుకుందామని కూడా పదే అడుకోవడం జరిగింది. వాళ్ళు పెద్ద మనుషులు చెప్పి అడగడం జరిగింది, వాళ్ళని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళు వాంటెడ్లీ ఇలా చేస్తే నేను సమాజంలో మళ్ళీ అమ్మాయిని పెళ్లి నా భార్యని స్వీకరించుకొని పోషించాలి, చేయాలనే కాన్సెప్ట్ ఉంటుందని ఉద్దేశంతో వాడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదండి. అంతా రిజెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అలవాటు పడిపోయినాడు ఇలా చేయడము, ఆస్తిపాస్తి దోసేసుకోవడము, బాగా ఎంజాయ్ చేయడము, ఇంకా ఊర్లలో ఇంకా ఎవరు సరిపడకపోతే వాళ్ళ బండ్లు తీసుకుపోయి కాల్చడము, ఎటువంటి అంటే క్రిమినల్ మైండ్ అన్నమాట, క్రిమినల్ థాట్ అంతా. ఈ మధ్య కాలంలోనే మా వాళ్ళంతా గ్రౌండ్లో పోయి క్రికెట్ ఆడుతూ ఉంటే, ఊరి వాళ్ళు తాండ వాళ్ళంతా ఆడుతుంటే, ఆ తాండలో ఉండే 10 కుటుంబాలు, అందులో వీళ్ళు పోయి ఆడుతుంటే ఆ క్రికెట్ ఆడే పిల్లలను కూడా బ్యాట్తో కొట్టి చేశారు 5 మంది పోయి. అంటే అటువంటి వాడిని అటు సమాజంలో బయట తిరగనీయకూడదు, వాడిని అరెస్ట్ చేయాలి. వీలైతే రౌడీ షీటర్ కేసు పెట్టాలి. అటువంటి సమాజంలో ఉంచకుండా వాడిని చూసి 10 మంది జ్ఞానోదయం వచ్చేసి మార్పు రావాలి. ఈ అమ్మాయి నిన్న జరిగిందండి, నిన్న ఇక్కడ మా ఇంట్లోనే జరిగింది తాడేపల్లిలో. ఆమె గత నెల నుంచి కూడా ఆమె చాలా మౌనంగా ఎంతో ఉంటూ చనిపోయింది. ఆమె పదే చెప్పేది వాడు నన్ను మోసం చేశాడు. నేను వాడికి చెప్పాము, ఎంత మౌనంగా ఉంటే వద్దులేమ్మా పోండి అన్న. వాడు లేదు, వాడు మోసం చేశాడు, అందే పోకూడదు. వాడు నన్ను రియల్గా లవ్ చేసి నేను మ్యారేజ్ చేశాను అనుకున్నా, కానీ వాడు రియల్గా నన్ను లవ్ చేయలేదు. కేవలం డబ్బు కొరికే వాడు నన్ను హరాస్ చేశాడు. మీ హోదాను చూసేసి మీ డబ్బుల గురించి మన హోదాను చూసుకొని చేసినాడు తప్ప ఇంకా ఏరేది ఏం లేదు అని ఆమె పదే చెప్పేది. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అదే చెప్పేది పదే వాడు నన్ను మోసం చేశాడు, వాడిని ఉంచకూడదు, అట్టాడితో సమాజం ఉండకూడదు, ఎంత వీలైతే అంత మీరు ఏం చేస్తారో చూడండి అనుకుంటా ఉండేవాళ్ళు. ఏమంటే మేము విడాకులు అప్లై చేయడానికి కూడా 1 ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి చేయలేదు. అది కూడా అడిగేది అమ్మాయి, విడాకులు తీసేసుకుందాం, అంత వేస్ట్ అని చెప్పేది. ఇదండి, థ్యాంక్ యూ. ఎప్పుడు నిన్న మాట్లాడలేదండి. లెగిసిందండి 7కి 7:30కి 7కి లేచిందండి. లేచి మేడ్ రాకపోతే సరే అని ఇల్లు ఊడ్చిందండి. బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసిందండి. బ్రష్ చేసుకుంటుందండి. నేను రాగి జావ చేసి పెట్టానండి. అంతలో బాత్రూంలోకి వెళ్ళిందండి. నేను మా సార్ ఉండి టిఫిన్ చేయి పాపకు ట్యూషన్ చెప్పడానికి సార్ వస్తున్నారు, మ్యాథ్స్ సారు అంటే, సరే పాప లోపలికి వెళ్ళి స్నానానికి వెళ్ళిందేమో, ఎప్పుడు బెడ్రూమ్లో డోర్ వేసుకుని వెళ్తుందండి, వెళ్ళిందేమో అనుకుని నేను అంత లోపల టిఫిన్ చేద్దాం అనుకున్నానండి. టైం అవుతుందని నేను టిఫిన్ చేసే హడావిడిలో ఉన్నానండి. పాప డోర్ వేసుకుంది. 10 నిమిషాల తర్వాత వచ్చి పిలిచానండి, డోర్ తెరవలేదండి. నేనేమనుకున్నా, సరే ఇంకా బాత్రూంలో ఉంది, బయటికి రాలేదేమో అని చెప్పేసి అనుకున్నానండి. ఇంకో 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వెళ్ళానండి. మళ్ళీ వెళ్ళి డోర్ కొట్టానండి. ఇంకా అంతలో పాప, నా కూతుర్ని ఒక అబ్బాయి మోసం చేశాడండి. ఆ అమ్మాయి లవ్ ట్రాప్లో పడిపోయి ఆ అబ్బాయితో వెళ్ళిపోయిందండి. ఆ అబ్బాయి ఉద్యోగం ఉంది, అది ఉందని, ఉద్యోగం ఉంది, మనం లవ్ చేసుకున్నామని చెప్పేసి వెళ్ళాడండి. కానీ అమ్మాయికి తెలియదు ఆ అబ్బాయి మోసగాడని. సరే అని నేను ఆ అబ్బాయిని లవ్ చేశాననే వెళ్ళిందండి. కానీ తర్వాత తెలిసిందండి మమ్మల్ని ఎదిరించి మ్యారేజ్ చేసుకుందండి. సరే అని 3వ రోజు మేము కూడా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించామండి. అది అనాథరైజ్డ్ అయితే మేము మళ్ళీ మ్యారేజ్ చేయించాము, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించాము. ఆ తర్వాత మా అమ్మాయితో మాట్లాడాలంటే 10 సార్లు ఫోన్ చేసినా అమ్మాయితో మాట్లాడనిచ్చేవాడు కాదండి.
మాకు అమ్మాయి అంత మోసం చేసిందని మేము అనుకోలేదండి, చేస్తుందని. మా అమ్మాయిని అలా పెంచలేదండి, కానీ వాడు అలా మోసం చేశాడండి. ఎందుకు వీళ్ళు చాలామందిని తీసుకొచ్చాడండి. అప్పుడు అమ్మాయి అడిగిందంటండి, ఎందుకు వీళ్ళంతా అంటే మన కోసమే వచ్చారని చెప్పిందంటండి. అంతమంది ఎందుకు రావాలి అని అంటే మనకు సపోర్ట్గా ఉండడానికి. నువ్వు పిఎస్లో ఏదైనా రాంగ్ స్టెప్ వేసావంటే, అదే మీ అమ్మ నాన్నకుతో వెళ్తానంటే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. నువ్వు ఒకటే మాట మీద ఉండాలి, నువ్వు ఇంకా వేరే మాట మాట్లాడకూడదు. నేను వచ్చేస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను, నేను లవ్ చేస్తున్నాను కాబట్టి వాడితోనే వెళ్ళిపోతాను, నేను మీతో రాను అని ఒక్క మాట మీదే మొత్తం నీ మీదే ఉంది, నీ మాట మీదనే ఉంది అని చెప్పేసి అన్నాడంటండి. జిల్లాలోని తాడేపల్లిలో విషాదం జరిగింది. ఐఏఎస్ కూతురు మాధవి ఆత్మహత్య చేసుకుంది. అయితే లవ్ ట్రాప్లో పడి కులాంతర వివాహం చేసుకుంది రాజేష్ అనే వ్యక్తిని మాధురి. అయితే ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని నమ్మించి రాజేష్ మాధురిని పెళ్లి చేసుకున్నట్లుగా మాధురి తల్లి అయితే చెప్తున్నారు. అయితే పెళ్ళైన 2 నెలల నుంచే కట్నం తేవాలి అంటూ కూడా, డబ్బులు తేవాలి అంటూ, మీ నాన్న ఆఫీసరే కదా అంటూ కూడా రాజేష్ మాధురిని వేధించినట్లుగా తెలుస్తోంది. అయితే 4 నెలల క్రితం ఇక్కడ ఉండలేను అంటూ కూడా మాధురి పేరెంట్స్కి చెప్పడంతో పేరెంట్స్ మాధురిని తీసుకొని వచ్చేసారు ఇంటికి. అయితే ఏమైందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాధురి పేరెంట్స్ దగ్గరే ఉంది. బట్ నిన్న రాత్రి మాత్రం ఒక్కసారిగా సూసైడ్ చేసుకుంది మాధురి. మానసికంగా నా కూతురిని రాజేష్ వేధించి చంపేశాడు అంటూ కూడా మాధురి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఐఏఎస్ కూతురు మాధవి ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం కలకలం రేపుతోంది. నవోదయ కాలనీలో ఉంటున్నారు వీళ్ళు. సో ఐఏఎస్ కూతురు మాధురి మృతి వెనుక గల కారణాలపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మాధురి తండ్రి ఏపీఎస్సీ కమిషనర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు చిన్నరాముడు, ఆయన కూతురే మాధురి. సో ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది పేరెంట్స్ని తీవ్ర శోక సంద్రంలోకి నెట్టింది.